లాస్ట్ వీడియోలో నా న్యూ ఇయర్ ప్లానింగ్స్ వేరే ఉందని చెప్పాను కదా, అదేం ప్లానింగ్ అనేసి ఈ వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. న్యూ ఇయర్ అంటేనే మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి దేవుని మొక్కుకోవడం అనేది కామన్ కదా. ఇంకా రొటీన్ గా ఏం చేస్తాం అనేసి ఇంట్లో దేవుని మొక్కునేసి నేను మా మమ్మీ కాణపాకం వెళ్దామని అయితే అనుకున్నాము. ఇంకా వెళ్లే ముందు నా బండి కీస్ దిగితే నా బండి కీస్ బదులు మా అన్నగారి బండి కీస్ కనిపించింది. తీరా చూస్తే మా అన్నగారు నా బండి ఎత్తుకుపోయాడు టిఫిన్ తెచ్చుకునేకి. ఫోన్ చేసి అడిగితే 10 నిమిషాలు అవుతుందా, కావాలంటే నా బండి ఎత్తుని వెళ్ళిపో అన్నాడు. నేను ఈ రోజే ఫస్ట్ టైం పంచగట్టాను. ఈ అవుట్ ఫిట్ లో ఎంటే దొరాలంటే చాలా కష్టం. అందుకనేసి మా అన్న వచ్చేంత వరకు వెయిట్ చేసి నా స్కూటీలోనే వెళ్ళాను. ఫైనల్లీ మేమైతే కాణపాకంకి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే మనకు అన్నప్రసాదం పెట్టే ప్లేస్ అన్నమాట. ఇక్కడికి తినడానికి వచ్చారనుకుంటారేమో, మీరు అక్కడే పప్పులో కాలేసారు. మేము ఇక్కడికి సేవ చేయడానికి అయితే వచ్చాము. ఇదే అన్నమాట నేను చెప్పిన న్యూ ఇయర్ ప్లానింగ్. అబ్బాయిలు పంచి కట్టుకుని రావాలంటే, సేవ చేయాలంటే మా అమ్మ చెప్పింది. అందుకే నేను ఫస్ట్ టైం పంచి కట్టుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదే అనమాట మనకి ఇచ్చిన ఐడి కార్డు. సేవ చేసే వాళ్ళందరికీ ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తారనమాట. ఆ ఐడి కార్డ్ చూడంగానే గుర్తుపడతారు వీళ్ళు సేవ చేసేకి వచ్చారనేసి. అసలు సేవ అంటే ఏంటి, మనం ఏం చేస్తాము, దీనివల్ల మనకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.